హిందూ సాంప్రదాయం మొత్తం బాధపడేలాగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఆ వ్యాఖ్యల్ని? అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు అసలు 11 సీట్లు ఓడించినా నీకు సిగ్గు శరం లేదు. ప్రజలు ఎంత నిర్ణయం తీసుకున్నారో నువ్వు ఆలోచించు. నేనేదో సీట్లు గెలిచిపోయానని విర్రవీగావు, సిద్ధం అన్ని విర్రవీగావు. అసలు అయినా నువ్వు ఏంటో, మరి నువ్వేం చేస్తున్నావో, నీ పార్టీ మనుషులు ఏం చేస్తున్నారో అర్థం కాదు. తిరుపతి దేవస్థానానికి ఎందుకు వెళ్తారు ప్రతి వాళ్ళు? తిరుపతి దేవస్థానంలో మనం దేవుడికి దండం పెట్టుకుని ఆయనకి సహాయం చేస్తాం. అందులో కూడా నువ్వు దోసుకుని తింటావా? నీకేమి తక్కువ ఆస్తులు ఉన్నాయని నువ్వు దోసుకున్న వాళ్ళని దండించడానికి వెళ్తున్నావా? నువ్వు కూడా దోసుకుందామని వెళ్తున్నావా? 72,000 చేస్తే అది తప్పు కాదా? రూపాయి చేసినా తప్పేగా. తప్పు అని నీకు తెలియట్లేదా? అసలు నువ్వు అసలు ఏం మడిసివో ఏంటో అర్థం కాదు. ప్రజలు ఇంత మెజారిటీతో నిన్ను గెలిపిస్తే నువ్వు చేసిన దుర్మార్గం పనులు ఇలాంటివి ఉన్నాయి. దేవస్థానంలో ఆ రోజు నెయ్యి అట్టాగే దేవుడికి ప్రసాదం పెట్టే దాంట్లో కూడా నువ్వు దోసుకు తిన్నావు. అలాంటిది అసలు ఏంటి? ఆ రోజు అక్రమంగా నెయ్యి వేసి కొవ్వులు నెయ్యి వేసావు, అది పాపం చేసావు. అది దేవుడు మెచ్చుతాడా నిన్ను? ఏ మాట మెచ్చడు నిన్ను. ప్రతి విషయం నువ్వు తప్పు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు న్యాయం చేయటం కాదు, అన్యాయం చేసే మాటలు చెప్తున్నావు. నీ మాట ఎవ్వరు నమ్మరు. క్రిస్టియానిటీలో జగన్మోహన్ రెడ్డి ఇలా జరిగితే తప్పు, చిన్న కేసు అని చెప్పి పక్కదో పడతాడు. చర్చిలో కానీ జరిగితే, చర్చిలో జరిగితే ఎందుకంటాడు? అది మా చర్చి, మా దేవుడు, మా నాయకుడు అంటాడు. దేవుడు అందరికీ న్యాయమే, నీకు ఒక్కడికే దేవుడు కాదు. చర్చి వాళ్ళు ఎవరన్నా వస్తే నా బిడ్డలు అంటాడు. చర్చి వాళ్ళే ఒక్కళ్ళ బిడ్డలు కాదు. అందరిని చూసేది ఎప్పుడు నువ్వు? ప్రజలు నిన్ను ఎన్నుకున్నప్పుడు ప్రజల్ని అందరినీ న్యాయం చెయ్యాలి. చర్చి ఒక్కటే న్యాయము, చర్చి వాళ్ళే న్యాయము అని అంటే కుదరదు. 72,000 కదా దొంగతనం చేసింది అని చెప్పి వ్యాఖ్యల్ని ఒక హిందూగా మీరు ఎలా మాట్లాడతారు? అసలు ఒక హిందూగా నేను ఖండిస్తున్నానండి. అది చిన్న దొంగతనం, పెద్ద దొంగతనం అని ఏంటండి? దొంగతనమే. 5 రూపాయలు దొంగతనం చేసినా, 5 లక్షలు దొంగతనం చేసినా దొంగతనమే కదా. దొంగ అనాలి. అలాంటిది నువ్వు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి చిన్న దొంగతనమే కదా, 5 లెక్కలో ఏముంది అంటే దాన్ని ఏమనుకోవాలండి? హిందూ దేవుళ్ళని, వాళ్ళని, హిందువుల్ని హేళన చేసినట్టుగా మాట్లాడుతున్నాడు. అది మాకు చాలా బాధగా ఉంది. ఆ మాటలకి దొంగతనం చేసిన ఆయన మాట్లాడుతున్నాడు, క్షమించండి ప్లీజ్ అండి అని దండం పెడుతున్నాడు. తప్పు చేశాను అని, తప్పు చేయలేదు అని నువ్వు వెనకాల బాజాలు జరుస్తుంటే 32 కేసులు ముడ్డు కింద పెట్టుకుని నువ్వే దొంగవయ్యుండి దొంగ అంటే నిన్ను నువ్వు చూసుకోకుండా ఆయన కూడా చేయలేదని కవర్ చేసుకొస్తున్నావు. తప్పు చేశాడు, వాడిని అరెస్ట్ అయ్యింది అని నువ్వు అన్నావు అనుకో, కనీసం గౌరవం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీలో గానీ లేదా చర్చిలో గానీ ఇలా దొంగతనాలు జరిగి ఉంటే జగన్మోహన్ ఇలాగే సైలెంట్ గా ఉండి అది చిన్న కేసే కదా వదిలేయండి అని చెప్పి ఏమైనా మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి? అలా మాట్లాడండి. ఎందుకు మాట్లాడతాడండి అలాగూ? హిందువులు అంటే ఆయనకి చాలా తేలిక భావం ఫస్ట్ నుంచి కూడా. అందుకే కదండి మరి తిరుపతిని ఆ విధంగా నాశనం చేసింది, ఆ ప్రసాదాన్ని నాశనం చేసింది. ఎక్కడికక్కడ అంతా తొక్కేసుకుంటా వచ్చాడు కదా. ఆయన వల్ల మనకి ఇంకా చెడ్డ పేరు వచ్చింది తప్పించి ఇంకోటి లేదండి. హిందూనని చెప్పి నీళ్ళల్లో 3 సార్లు మునిగి జనాలను మోసం చేసి బొట్లు పెట్టించుకుని నాటకాలాడి ఓట్లు వేసుకుని గెలిచి ఆంధ్రాని నడి రోడ్డు మీద నుంచోబెట్టాడు దివాళ తీసి. అంటే ఏదైతే లడ్డూ వ్యవహారం కూడా చంద్రబాబు వచ్చాక జరిగింది. మా ప్రభుత్వంలో 18 లారీలు కూడా వెనక పంపించేసాము, చంద్రబాబు ఏ రోజన్నా ఒక లారీని వెనక పంపించాడా అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు నీ రాజ్యంలో జరిగితే చంద్రబాబు గారికి ఏంటి సంబంధం? ఎంతసేపు ఆయన మీద పడి ఆడవటం తప్పించి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయాలి? అసలు మైండ్ ఉందా లేదా నీకు? నువ్వు వెళ్ళాలి ముందు లోనకి. మేమందరం కోరుకుంటున్నాం. నువ్వు వెళ్ళిపోతే, ఆయననే వాడు వెళ్ళిపోతే ఈ అరాచకాలు కూడా ఉండవు. ఎక్కడికక్కడ అరాచకాలు చేసుకుంటూ పోతుంటవి, అన్ని చేస్తుంటవి. మళ్ళానేమో వాళ్ళ మీద పడి ఏడుస్తుంటాం. వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే దానికి అడ్డం పడుతున్నావు. కంపెనీలు వాళ్ళు ఆలోచిస్తారు నీ గోర ఏమో ఏంటో ఈడు ఇలా చేస్తున్నాడు, రేపు పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటోనని. మేమందరం అదే భయపడుతున్నాం. ఈ గోల ఏంట్రా బాబు? కనీసం ఇంకో 2 సార్లైనా ఆయన ఉంటే సిబిఎన్ గారు రాష్ట్రాన్ని ఒక దారికి తీసుకొస్తారు. ఏదైతే దొంగతనం చేసిన రవి కూడా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం, ఏడవటం, నా భార్య పిల్లల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలియట్లేదు, నేను తప్పు చేశాను క్షమించని చెప్పి క్షమాపేక్ష కోరటం. అందులో కూడా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నేను దొంగతనం చేశాను, కానీ వైసీపీ వాళ్ళు నా దగ్గర నుంచి రాజకీయ లబ్ధి కోసం కొన్ని డబ్బులు కూడా తీసుకున్నారు, నా ఆస్తులు కూడా కొన్ని జప్తు చేసుకున్నారు, ఏదో చేశారని చెప్పి ఆయన మాట్లాడటం అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, అది వాస్తవం. ఆయన ఉద్యోగస్తులను ఎప్పుడు బలి చేస్తా ఉంటాడు. ఆయన ద్వారా నువ్వు ఎన్ని లక్షల కోట్లు కాజేసావో అని ఆయన బయటకు చెబితే ఎక్కడ చంపేస్తారో అని చెప్పడానికి కూడా భయం. ఈ రోజు బయటికి రాలేక, లోనికి వెళ్ళలేక తప్పు చేశాడు కాబట్టి ఏడుస్తున్నాడు. ఈ రోజు 120 కోట్లు లేదా 72,000 కదా దానిలో దొంగతనం చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి హిందూ సంప్రదాయం మొత్తం దెబ్బతీసే విధంగా మాట్లాడడం వ్యాఖ్యల్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? 72,000 ఏంటండి? రూపాయి దొంగతనం చేసినా దొంగతనం చేసినట్టే. ఎవరి డబ్బులు అవన్నీ మనం వెళ్ళి మన దేవుడికి మనం ఉండి
చేసుకోండి అంటే ఆ డబ్బులు అలా పోవడం తప్పు కదా, కరెక్ట్ కాదు కదా. అదంతా రూపాయి పోయినా పోయినట్టే. దొంగతనం అంటే ఏంటి? రూపాయి దొంగతనం చేసినా దొంగతనం చేసినట్టే, 10,000 చేసినట్టే, ₹1,00,000 చేసినట్టే. అది దొంగతనం అయితే 72,000 అయితే, అదే టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు చేస్తే 72,000 అంటే వాళ్ళు ఊరుకునే వాళ్ళు కాదు కదా. అలాగే ఉంటుంది. ఏదైనా దొంగతనమే, దాన్ని అలాగే పరిగణించాలి. హిందూ మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. దొంగతనం అనేది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఒకటే. మనం ఇప్పుడు వెళ్తాం, మనం ఆ లడ్డూని ఎంతో పవిత్రంగా చూస్తూ ఉంటాం. తిరుపతి లడ్డు అనేది మనకు చాలా పవిత్రమైన విషయం. అది ఆ కల్తీ జరిగింది అని టీవీలో వచ్చగానే ఎంతమంది మనోభావాలు దెబ్బతిని ఉంటాయి చెప్పండి మీరు. ఇలాంటి ప్రసాదమా మనం తీసుకుంది ఇప్పుడు దాకా? దీన్ని మనం కళ్ళకద్దుకుని తిన్నామా? మనం ఎంత పవిత్రంగా చూస్తాం. అది ట్రైన్లో తెచ్చుకునేటప్పుడు కాలికి అలా దగ్గర ఉంటేనే మనం 10 సార్లు దండం పెట్టుకుంటా ఉంటాం. అలాంటి లడ్డూలో ఎంత కల్తీ జరిగిందని చాలా మంది బాధపడ్డారు. అందులో నేను ఒకడిని. అంటే బ్రదర్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలంటే డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే లోపలికి వెళ్ళిపోతాను. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు. కానీ అలాంటి మనిషికి హిందూ సంప్రదాయం మీద ఏమైనా గౌరవం ఉంది అనుకోవచ్చు. అసలు అతనికి ఏమీ లేనప్పుడు పెట్టి వెళ్ళొచ్చు కదా. ఎంతమంది అడుగుతున్నాం కదా. అడిగినప్పుడు పెట్టేసి వెళ్ళిపోతే ఏమైంది? ఓ చిన్న సంతకమేగా. మనం ఏం జైలుకి వెళ్ళమనట్లేగా, గుళ్ళోకే పూజ చేయడానికి వెళ్ళమనేది. పెట్టేసి వెళ్ళిపోతే ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు. ఆయనకి అలాగే గౌరవం ఉంది, వెళ్ళాడు అనుకునే వాళ్ళం మనం కూడా. అంటే మరి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారం కానీ లేదా పరకామణి కేసు గురించి కానీ సాక్షి మీడియా కానీ టీవీ నైన్లో కానీ అసలు ఎలాంటి ప్రచారాలు చేయట్లేదని చూస్తున్నాము. ఎలా చూడొచ్చు అంటారు మరి? సాక్షి మీడియా అని అనమాకండి. సాక్షి పాంప్లెట్ అంటే బాగుంటుందేమో దాన్ని. ఎందుకంటే వాళ్ళకి నచ్చినాయి, వాళ్ళకి కావాల్సినవి వేసుకుంటారు కదా. అందుకని దాన్ని మీడియా కింద తీసేసాం. మేము పాంప్లెట్ కింద సృష్టించిందని. అందుకని మేము చూడడం మానేసాం. దానికి ఏమన్నా మరి వాళ్ళు ఏమన్నా వాళ్ళకి అంటాల్సిన వాడికి అంతేగా. వాళ్ళ ముడుపులు వాళ్ళు తీసుకుని, అందుకని దాని గురించి ఏం మాట్లాడట్లేదమ్మా. అంటే నమ్ముతున్నారు కదా ఈ ప్రభుత్వంలో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం కానీ లేదా పరకామణి కేసు గురించి కానీ నిజ నిరూపాలు బయటకు వస్తాయి అని చెప్పి నమ్ముతున్నారా మీరు? ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈ ప్రభుత్వం ఏం చేయాలో చేసిద్ది, ఎవరిని వదిలిపెట్టదు. నాకు తెలిసైతే హిందూ మనోభావాలను దెబ్బతీయదు. నేను ఆ రోజు మళ్ళీ తిరుపతి వెళ్తా. దీంట్లో కనుక కరెక్ట్ స్టేట్మెంట్ వస్తే కనుక ఆ రోజు తిరుపతి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటాను. ఆ దేవుడికి కూడా అదే చెప్తాను. వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని శిక్షించావు చాలు, హ్యాపీ అని చెప్పి నేను వెళ్ళి దండం పెట్టుకున్నాను. అందులో కూడా జగన్మోహన్ మాట్లాడుతున్నాడు. ఎవరైతే గతంలో తిరుమల దేవస్థానానికి ఈవోగా ఉన్న మనిషి గతంలో ఎన్నో వేల కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి దానం చేశాడు, అలాంటి వాడు దొంగతనం చేస్తాడా అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు. ఎలా చూడొచ్చు మరి? ఎవరికి దానం చేశారు? ఏ పేపర్లో వేశారు? మనకేమన్నా చూపించారేంటి దానం చేస్తారని? ఎప్పుడో వరదల్లో డబ్బులు ఎత్తన్నారు. ఇప్పుడు దాకా ఇచ్చారో లేదో తెలియదు. అలాంటివి మనకి చెప్పి అదే సాక్షి పేపర్లో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఇన్ని కోట్లు ఇస్తున్నారు కదా, పేపర్ ఇదిగోండి చెక్ రాసి పలానా సీఎంకి అందజేశారు లేదా లోకేష్ గారికి అందజేశారని చెప్తే మనకు తెలిసిద్ది. నేను అంత ఇచ్చాను ఎంత ఇచ్చానంటే మనకేం తెలిసిద్ది? మనకి అది ఒక డిక్లరేషన్ రూపంలో చూపించాలి మనకి. మరి ఇప్పుడు ఎలా ఉంది బ్రదర్ ఈ ఏదైతే గుడి దేవాదాయ శాఖలో డెవలప్మెంట్ గురించి కానీ లేదా వాటి ప్రసాదాల విషయం కానీ ఎలా ఉంది అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో? పోయినసారి ఎవరన్నా భక్తులు వెళ్ళాలంటే తిరుపతికి వెళ్ళడం మానేశారు. లాస్ట్ 5 years లో టికెట్స్ కానీ కానీ డబ్బులు ఉంటేనే వెళ్ళాలి గుడికి. డబ్బులు లేకపోతే గుడికి వెళ్ళే పొజిషన్ అయితే లేదు. మళ్ళీ ఇప్పుడు ఆ ఫ్రీ టికెట్స్ పొద్దున్నే దర్శనం టోకెన్లు అందడం కానీ ఏదైనా ఇప్పుడు బాగుంది. అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. అక్కడ డబ్బులు పెట్టుకుని పైకి వెళ్ళాక వెనక్కి వచ్చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ డబ్బులు జేబులో ఉన్నా కానీ దర్శనం టోకెన్లు అందే పరిస్థితి లేదు. ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఒక గంట ముందు టోకెన్స్ వేయడం కానీ ఆ సిస్టమ్ కానీ అదంతా బాగానే ఉంది. ఇప్పుడు అందరూ వెళ్ళగలుగుతున్నారు కాబట్టి మనం చూస్తున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం ఇప్పుడు కొద్దిగా పర్లేదని. జగన్మోహన్ రెడ్డి గారు పరకామణి కేసు విషయమే మాట్లాడారు. 6 నోట్లో 7 నోట్లో తీసుకున్నారు, మహా అయితే 70,000 అవుతుంది, అది పెద్ద కేసా అని ఆయన అంటున్నారు. వాస్తవానికి ఒక దేవాలయం అంటే మన మనసు మన దేవాలయం రెండు ఒకటే. హిందూ ధర్మం ఏం చెప్తుంది? సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఒక హిందువుగా నేను చెప్తున్నాను, క్రైస్తవులైన మహమ్మదీయులైన హిందువులైన అందరూ భగవంతునికి దాసులే. కానీ ఒక దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అంటే హిందువులకి అత్యంత ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనం జరిగితే అది చిన్న తప్ప పెద్ద తప్ప అని అనడం భావ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ దొరికినప్పుడు ఆ దొంగకి సరైన శిక్ష పడాలి. ఒక దేవాలయం ఎప్పుడైనా మీరు చర్చికి వెళ్తారు, చర్చికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తుని మీరు ప్రార్థిస్తారు. అలాగే హిందువులు వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా ప్రార్థిస్తారు. ఆ ప్రార్థించినప్పుడు అక్కడ దొంగతనం జరిగిన వ్యక్తి గురించి మీరు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి కూడా అంత చిన్న విషయంగా తీసి కొట్టిపడేస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి కదండి. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు హిందువుల పట్ల ఎలాంటి గౌరవం ఉందంటారు? అంటే దేవాలయాల పట్ల కానీ లేదా హిందువుల పట్ల కానీ అసలు ఎలాంటి గౌరవం ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే క్రైస్తవం తీసుకున్నారు. వాళ్ళ తండ్రి గారు వాళ్ళ నాన్నగారు తీసుకున్నారు. క్రైస్తవం తీసుకున్నప్పుడు యేసుక్రీస్తుని ప్రార్థించడము తప్పులేదు, మీరు మీ పద్ధతిలో మీరు ఉండడం తప్పులేదు. కానీ
సర్వమానవాళి బాగుండాలన్న హిందూ మతం మీద మీరు ఆ దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవస్థానానికి లాంఛనాలు పట్టుకొని వెళ్తారు. హిందూ ధర్మం ప్రకారం సతీ సమేతంగా వెళ్ళాలి. హిందూ ధర్మం ప్రకారం మీరు ఒంటరిగా వెళ్ళి ఇచ్చారు లాంఛనాలు స్వామివారికి. అది ఎంతవరకు ధర్మం? మీరు క్రైస్తవులు అయితే అయ్యుండొచ్చు, కానీ హిందూ దేవాలయాలకు వచ్చినప్పుడు ఆ హిందూ దేవాలయాల పద్ధతిలో అవి మీరు పాటించాలి. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్తా ఉన్నారు. చర్చిలో కానీ లేదా వాళ్ళకి సంబంధించిన జరిగితే ఇలాగే జగన్మోహన్ రెడ్డి తప్పు కేసు, అది చిన్న కేసు అని చెప్పి పక్కదోవ పట్టించే వ్యాఖ్యలు ఏమైనా చేస్తారా సార్? లేదు, అది పొరపాటును చేయరు. ఎందుకంటే ప్రార్థనా మందిరాల్లో దొంగతనం ఏంటి, ఇతనికి శిక్ష వేయండి అని గట్టిగా చెప్తారు. ఇది హిందూ దేవాలయం కాబట్టి ఆయన చాలా తేలిగ్గా చెప్పారు. అది ఆయనకి హిందువుల మీద సరైన మనోభావం, మంచి భావం లేదు. హిందువుల్ని అణిచే విధంగాను క్రైస్తవాన్ని పెంచే విధంగా ఆయన పరిపాలన కానీ అన్నీ జరిగినాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో 120 కోట్లు సంబంధించి దొంగతనం జరిగితే జగన్మోహన్ రెడ్డి పరకామణిలో చిన్న దొంగతనం అది ఇదని మాట్లాడుతున్నాడు. దాని మీద మీరేమంటారు? చిన్న దొంగతనం ఆయన లెక్కల్లో. ఎందుకంటే 1000 కోట్లు తినే వాళ్ళకి, పెద్ద మైనింగ్లు తినే వాళ్ళకి, 1,00,000 కోట్ల అవినీతి పరులు 14 కేసుల్లో ఛార్జీట్ అయిన వాళ్ళకి అది చిన్నదే. అది కదా 120 కోట్ల తక్కువ కాదు, చిన్నదే. అది చిన్నదే, ఆయన దృష్టి చిన్నదేనమ్మా. 1,00,000 కోట్లు తింటే తిన్నట్టు, 50,000 కోట్లు తిన్నట్టు చిన్నదే. అది అంటే ఎందుకు కట్టలేదు? ప్రతిపక్ష నాయుడికి చెప్పవచ్చు హ్యాట్సాప్. అంటే ఆయన దృష్టిలో చిన్నది కాదు. 6 కోట్లు ఆంధ్రప్రదేశ్ మనోభావాలు దెబ్బతిన్నట్టుగా. అంటే ఇప్పుడు $9 72,000 అది ఇదని మాట్లాడుతున్నారు. $9 అంటే అది చాలా 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 దౌర్భాగ్యం. అసలు నువ్వు పెద్ద దొంగవే, 11 కూర్చొని పెట్టారంటే దాని అర్థం ఏంటి? ప్రజలకు అన్నీ తెలుసు. పరకామణిలో జరిగిన దొంగతనం చిన్న దొంగతనం అనేది మాట్లాడటంపై మీ అభిప్రాయం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడంటే, దాన్ని కనీసం దొంగతనమే, అది రూపాయి తిని 10 రూపాయి తిని దానికి తోడు అది సాక్షాత్తు ఈ భారతదేశం ప్రపంచంలో కొలువైన ఏకైక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సొత్తుని అది ₹1 దొంగతనం చేయని, 1 పైసా దొంగతనం చేయని, $9 దొంగతనం చేయని, అది అనేది దొంగతనమే. అది ఎప్పటికైనా కానీ దాన్ని సమర్థిస్తున్నాడంటే మరి ఆయన ముఖ్యమంత్రిగా ఏ విధంగా చేశాడో, ఎట్లా చేశాడో అదంతా కూడా ప్రజలు ఎందుకో అవగాహన రాహిత్యాన్ని అర్థం చేసుకుని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేశాడో అర్థం చేసుకుని ఆయనకి 11 సీట్ల వరకు పరిమితం చేశారు. అయినా కానీ బుద్ధి తెచ్చుకోకుండా ఈ విధంగా దొంగలకు సపోర్ట్ చేస్తూ, జనాల్లో గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేస్తూ వీళ్ళందరినీ కూడా వెనకేసుకుంటూ ఒక దొంగల బ్యాచ్ వెనకాల పెట్టుకుని ప్రజాపాలన మానేసి ఎంతసేపు ఇంట్లో పబ్జీ ఆడుకునేవాడికి ఈ రాష్ట్రం గురించి కానీ, ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ, దొంగతనాల గురించి కానీ, ప్రజల బాగోలు కానీ ఏమీ తెలియదు. అట్లాగే కేవలం $9 పట్టుకుని 72,000 అన్నారంటే మరి ఆయనకి లెక్కలు ఏ విధంగా వచ్చో తెలుసు. ఏదైనా విషయం వస్తే మమ్మ తత్త నాన్న తప్పతే ఇంకేమీ రాదు. వచ్చిన 4 నాయకుల్ని ఆ 420ని వెనకేసుకుని తిరగటం, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం తప్పితే ఇంకో విషయం అంటూ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అట్లాగే రాజీ అనేది ఏ విధంగా జరుగుద్ది? దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి కోర్టు రావాలి, లోక్ అదాలత్ ఉంటే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ వదిలేసి మీరు రాజీ పడ్డారంటే ఏ విధంగా రాజీ పడతారు? ఎట్లా రాజీ పడతారు? ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ అవగాహనే కాదు, కనీసం ప్రజాపాలన మీద కానీ, న్యాయ వ్యవస్థ పట్ల కానీ ఎటువంటి అవగాహన లేక 14 కోట్లు ఆల్రెడీ మీరు తిరుమల దేవస్థానానికి రాసి ఇచ్చేసాడు ఆయన, అది ఇదని మాట్లాడతారు. ఏ విధంగా రాసిస్తాడు? కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, ఎన్ని లేకుండా 14 కోట్లు ఎట్లా రాసిస్తాడు? 120 కోట్లు ఎట్లా అయింది? ఇవన్నీ కూడా అవగాహన, కేవలం అవగాహన రాహిత్యం. అంటే అతని దగ్గర 14 కోట్లే దీనికి ఇచ్చారంటే మిగతా డబ్బులు అంతా ఎవరి దగ్గరికి వెళ్ళినట్టారు? జగన్ దగ్గరికి వెళ్ళాలి. మరి ఆయన 14 కోట్లు లెక్క చెప్తున్నాడు, ఇవన్నీ లెక్క చెప్తున్నాడు కదా. మరి ఆయన నుండి దగ్గర నుండి చేపించినట్టు $9 తీసుకున్నాడు, అది పెద్ద దొంగతనం కాదంటే నేను కూడా దొంగనైతేనే ఆయన దొంగ కాదంటారు కదా. దొందు కాబట్టి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో అంతా అవినీతి, అరాచకం తప్ప ఇంకోటి రెండో జరగలేదు. కాబట్టి వాటింగ్ సిటీ లాంటి దొంగతనం చేస్తే జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనం అని అంటారంటారా? తలనరికేస్తారు అక్కడ. అటువంటి చోట చిన్న దొంగతనం చేసిన దొంగతనమే. ఎట్లాగైనా గానీ చట్టానికి వ్యతిరేకంగా చేసింది ఏదైనా గానీ, చట్ట కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేసింది దానికి శిక్షార్హులు. అది ఎవరైనా కానీ, అది ముఖ్యమంత్రి కానీ, సామాన్యుడే కానీ, ఒక ఉద్యోగస్తుడే కానీ. అట్లాంటి అవినీతి పరిపాలన ప్రోత్సహించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే హిందువుల మనోభావాలను పవిత్రంగా కొలిచే తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఆ గుడి ఈ గుడి అని ఉంది అని ఆ ఉంది అలా మాట్లాడటంపై మీ అభిప్రాయం ఏమండి? తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడ ఉంది? ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఈయన సంక్రాంతికి ఇంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ చేసుకున్నాడు. మన హిందూ మనోభావాలను ఏ విధంగా గౌరవిస్తాడు? హిందువులను ఏ విధంగా గౌరవిస్తాడు? అతను ఒక క్రిస్టియన్. అక్కడ పెట్టిన వాళ్ళు చైర్మన్లు కూడా క్రిస్టియన్స్. వాళ్ళు హిందువులను ఏ విధంగా గౌరవిస్తారు? హిందువుల మనోభావాలను ఏ విధంగా గౌరవిస్తారు? హిందువులను గౌరవించరు. హిందూ ద్వేషి జగన్మోహన్ రెడ్డి అనేవాడు, హిందూ ద్వేషి.